ఈ రోజు మన వీడియోలో మీకు ఉచితంగా లభించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సెస్ గురించి చెప్తానండి. అది కూడా పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు కూడా ఆఫర్ చేసిన కోర్సెస్ గురించి చెప్తాను. బట్ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మీరు అసలు ఏ సంబంధించిన కోర్సు ఎలా నేర్చుకోవాలి, ఇలా నేర్చుకుంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా వస్తుంది, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు. సో ఫస్ట్ చూసినట్లయితే అమెజాన్ కంపెనీ వాళ్ళు అయితే AWS ద్వారా మొత్తం 6 కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మెషిన్ లెర్నింగ్ గురించి, డేటా అనాలిసిస్, డెవాప్స్ ఇంజనీర్, ఇలాగా డిఫరెంట్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. మనకి డీప్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ లో AI ఫర్ ఎవ్రీవన్ అనే ఒక కోర్స్ అయితే ఉంది. 6 గంటల పాటు డ్యూరేషన్ తో ఈ కోర్స్ అయితే ఉంది. బట్ ఇది సుమారుగా ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ చేసిన కోర్స్ అనమాట. ఇక నెక్స్ట్ గూగుల్ కంపెనీలో మీకు ప్రాంప్టింగ్ ఎసెన్షియల్స్, AI ఎసెన్షియల్స్, గ్రో యువర్ బిజినెస్ విత్ AI, జనరేటివ్ AI ఫర్ ఎడ్యుకేటర్స్, మేక్ AI వర్క్ ఫర్ యూ అని మొత్తం ఒక 5 కోర్సెస్ ఫ్రీగానే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్విడియా నుంచి ఒక 6 months డ్యూరేషన్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నట. అటానమస్ రోబోట్స్ అండ్ రోబోటిక్ సిస్టమ్, ఫండమెంటల్స్ ఆఫ్ రోబోటిక్ లర్న్ విత్ ఐజాక్ ల్యాబ్, LLMs యూజింగ్ రిట్రైవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఇది మోస్ట్లీ ఏంటంటే కొంచెం మనకి ఇంటర్మీడియట్ నుంచి అడ్వాన్స్ లెవెల్ సంబంధించిన కోర్స్, ఇది కూడా ఫ్రీగానే ఆఫర్ చేస్తున్నారు. ఇక చివరిగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు జనరేటివ్ AI సంబంధించిన బిగినర్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇవి మీకు చెప్పిన ఉచితంగా మీకు లభించే ఒక 5 కోర్సెస్ గురించి మీకు చెప్పారండి. బట్ ఇక్కడ మీరు చాలా ముఖ్యమైన విషయం అంటే ఇవాళ AI సంబంధించిన కోర్సెస్ అనేవి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. కానీ మీరు ఎప్పుడైనా ఒక కోర్స్ నేర్చుకునేటప్పుడు మీరు ఫస్ట్ పాటించాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, మనం ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్లో నేర్చుకుంటున్నాం. నాకేమీ తెలియదు, ఇప్పుడు ఏ గురించి నేర్చుకోవాలి. ఏ గురించి నేర్చుకునేటప్పుడు మనం వాళ్ళతో నేర్చుకుంటామా, డైరెక్ట్ గుణింతాలు లేకపోతే మనం పద్యాలు రాసేలేం కదా. ఎగ్జాక్ట్గా ఇలా ఏ సంబంధించిన ఎవరైనా ముఖ్యంగా ఇనీషియల్ స్టేజెస్ నుంచి నేర్చుకునేటప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో బేసిక్స్ నేర్చుకోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే మీరు బేసిక్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీరు ఇంటర్మీడియట్ లెవెల్ కానివ్వండి లేకపోతే అడ్వాన్స్ లెవెల్ కానివ్వండి చేయడానికి అనేది ఈజీ అవుతుంది. ఇన్ కేస్ మీరు బేసిక్సే స్ట్రాంగ్గా లేనప్పుడు ఫస్ట్ ఆ సబ్జెక్ట్ మీదే మీకు ఇంట్రెస్ట్ అనేది కోల్పోతారు. అందుకనే అనే ఒక సబ్జెక్ట్ని మీరు బేసిక్ స్ట్రాంగ్గా ఉంచుకోండి. సో బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు రెగ్యులర్గా సంబంధించిన అప్డేట్స్ని ఫాలో అవ్వడం కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకుని వాటిని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తూ సంబంధించిన నేర్చుకుంటే అప్పుడు మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్టు బాగా అర్థమవుతుంది. అంతే తప్పిస్తే అనేది ఏదో బట్టి పట్టి పాస్ అయ్యే సబ్జెక్ట్ అయితే కాదండి. ఇది ఖచ్చితంగా మన తెలివితేటలు కూడా ఉపయోగిస్తేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తెలివితేటలను ఇవ్వగలుగుతాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇవాళ మనుషుల యొక్క తెలివితేటల్ని మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మనుషులు చేసే పనులు చేసే స్థాయికి వెళ్ళిపోయిందంటే రేపొద్దున మన ఉద్యోగం ఉండాలంటే ఆ సిస్టమ్ని మనం ట్రైన్ చేయగలగాలంటే కన్నా తెలివితేటలు మనకు ఉండాలి కదా. యాజ్ ఆఫ్ నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలివితేటలు మనిషి యొక్క తెలివితేటలు అయితే దాటలేదు. కానీ యొక్క తెలివిని మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే కనుక మనకి మరిన్ని తెలివితేటలు ఉండాలి కదా. బట్ ఆ తెలివితేటలు ఎలా వస్తాయి? త్రూ ప్రాక్టీస్ ద్వారా వస్తాయి. ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకోవడం ద్వారా మనం సంబంధించిన మెషిన్స్కి మన ఇన్పుట్స్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం అనమాట. మీరు చేయాల్సింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్స్ ఏదైనా నేర్చుకుందాం అనుకుంటే కనుక బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఆ తర్వాత ఒక్కొక్క లెవెల్ని పెంచుకుంటూ వెళ్ళండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ప్రతి ఒక్క విద్యార్థికి క్షుణ్ణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ ఇవ్వాలి. సింపుల్గా టెక్నాలజీని అందరికీ చెప్పాలి, ఈ టెర్మినాలజీ అందరికి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో మన తెలుగు ఛానల్ తరపున చాలా తక్కువ ధరకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నాండి. కేవలం 3,000 రూపాయలకి సంబంధించిన కోర్సును అందిస్తాం. అలానే మన తెలుగు బిగినర్ కోర్సు 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖున స్టార్ట్ చేసామండి. మన తెలుగు బిగినర్ కోర్స్ ఏదైతే ఉన్నాయో విత్ క్రాష్ కోర్సెస్తో కలుపుకుంటే సుమారుగా 13 కోర్సెస్ ఇప్పటికే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 14వ బ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఈ 14 బ్యాచ్లో ఎవరైతే స్టూడెంట్స్ మాకు ప్రీవియస్గా ఇచ్చిన ఫీడ్బ్యాక్ని కూడా తీసుకుని స్టూడెంట్స్కి మరింత బాగా అర్థమయ్యే విధంగా ప్రతిసారి ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చి మీకు ఈ కోర్సుని అయితే ఆఫర్ చేస్తున్నమాట. ఇక్కడ ఈ కోర్స్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్ మనకి అర్థమయ్యే విధంగా సింపుల్ ఎగ్జాంపుల్స్తో టీచ్ చేయబడుతుంది అనమాట. ఈ కోర్స్ నేర్చుకునే టైంలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే అప్పటికప్పుడే లైవ్లో మీకు ఆ డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. లేదంటే వీక్లీ డౌట్ సెషన్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. మీకు వారంలో ఏదైనా డౌట్ ఉండి ఆ వీకెండ్లో మీకు స్పెసిఫిక్గా నాకు ఈ టైంలో క్లాస్ కావాలంటే అప్పుడు మీకు క్లాస్ తీసుకుని మీకైనా డౌట్ సెషన్స్ని క్లారిఫై చేయడం కూడా జరుగుతుంది. అలానే ప్రాక్టికల్గా కొన్ని అసైన్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిమ్మల్ని ఫాలోఅప్ చేయడం కూడా జరుగుతుంది. అంటే జస్ట్ మీరు ఏదో క్లాస్ చెప్పేసాం అక్కడతో స్టూడెంట్ అయిపోయిందని కాకుండా మీరు ఇన్ కేస్ ఏమైనా క్లాస్ మిస్ అయినా కూడా మిమ్మల్ని ఫాలోఅప్ చేసి ఎందుకు ఆబ్సెంట్ అయ్యారని చెప్పి మీకు ఏమైనా రివిజన్ కావాలని కూడా కనుక్కుని మన సైడ్ నుంచే క్లాస్
క్లాసెస్ని కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ని కనుక మీరు తీసుకున్నట్లయితే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. బట్ మరొకసారి చెప్తున్నాం, మీరు ఏ సంబంధించిన కోర్స్ తీసేసుకున్నా ఇంకా నేనేం ప్రాక్టీస్ చేయక్కర్లేదు, నేను సక్సెస్ అయిపోయానంటే అలా కాదండి. మీరు ఖచ్చితంగా ఏ సంబంధించిన కోర్స్ తీసుకున్నప్పటికీ మీ ప్రాక్టీస్ ఉంటేనే మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటుంది. అలానే వన్స్ మీరు ఏ సంబంధించిన లెవెల్ 1 కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ 2కి వెళ్తారు. లెవెల్ 2కి వెళ్ళేటప్పుడు కంపెనీస్ యొక్క రిక్వైర్మెంట్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కోడింగ్ కానివ్వండి, రియల్ వరల్డ్ సినారియోస్లో కంపెనీస్ ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి, వాటిని మీరు ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని సాల్వ్ చేసే విధంగా ఆ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఏదైతే మీకు వస్తుందన్నమాట. అలాగే కరికులంని అయితే మేము డెవలప్ చేయడం జరిగింది. సో లెవెల్ 1 అంతా కూడా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండడం కోసం బిగినర్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. లెవెల్ 2 వచ్చేసరికి ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ని మీరు జాబ్ ఆపర్చునిటీ పొందుపరుచుకునే విధంగా, దానికి రిలేటెడ్ జాబ్ స్కిల్స్ వచ్చే విధంగా కరికులం అయితే రూపొందించడం జరిగింది. మీకు లెవెల్ 1 కానివ్వండి, లెవెల్ 2 పరంగా చూసుకున్న ప్రాజెక్ట్స్ కూడా మీతో చేయించడం జరుగుతుంది. లెవెల్ 1లో మోస్ట్లీ మీకు పైథాన్ ప్రోగ్రామ్ మీద గ్రిప్ వచ్చే విధంగా లెవెల్ 1 కోర్స్ని, అలానే బేసిక్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన అల్గారిథమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు. ఇక లెవెల్ 2లో మోస్ట్లీ మీరు మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ అల్గారిథమ్స్ని డెవలప్ చేసే విధంగా మీకు లెవెల్ 2 కోర్స్ అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మీరు లెవెల్ 2 కోర్స్ని కంప్లీట్ చేశారో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన జాబ్ స్కిల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ జాబ్ స్కిల్స్ని ఉపయోగించి మీరు జాబ్స్కి ప్రిపేర్ అవుతారు, లేదంటే మీకంటూ మీరు సెల్ఫ్గా ఎంటర్ప్రెన్యూర్ అవుదాం అనుకుంటున్నారు, అది మీ చాయిస్ లాగైతే ఉంటుందన్నమాట. సో మీకు తక్కువ ధరకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వాలి, ఒకేసారి 50,000, 60,000, 70,000 కట్టాల్సిన అవసరం లేకుండా మనందరికీ అందుబాటు ధరలో అర్థమయ్యే భాషలో చెప్పాలనే ఉద్దేశంతో మనం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్తో కొలాబరేట్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. మీకు అటు లైవ్ సెషన్ కావాలంటే లైవ్ కోర్సెస్ లభిస్తాయి, లేదండి నాకు కొంచెం తక్కువ ధరలోనే కోర్స్ కావాలి, నాకు వీలున్న టైంలో మాత్రమే నేను కోర్స్ చూసుకుంటాను, నాకు అది సరిపోతుంది అనుకుంటే వాళ్ళకి రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. అలానే మీకు కనుక లెవెల్ 1, లెవెల్ 2 కోర్స్ కావాలనుకుంటే అతి తక్కువ ధరకి కేవలం 10,000 రూపాయలకే మీకు ఏ సంబంధించిన కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. మీకు అటు లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కోర్స్ అన్ని కూడా రికార్డింగ్ కోర్స్ అనేది దొరుకుతుంది అనమాట. నేను రికార్డింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు లైవ్ సెషన్స్ కూడా కావాలనుకుంటే ఆ లైవ్ సెషన్స్ కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఏ సంబంధించిన బేసిక్స్ కానివ్వండి, లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్ రిలేటెడ్ కోర్సెస్ తీసుకుందాం అనుకున్నట్లయితే మన ఏ తెలుగు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అనేది మన స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మన ఏ తెలుగు కోర్స్ని తీసుకున్న తర్వాత మీకు ఆ వాల్యూ ఎడిషన్ అయితే ఫీల్ అవుతారు, మీకు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చిందో లేదో మీకు మీరుగానే అర్థం చేసుకుంటారు. ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కంటెంట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.